దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చిన తర్వాత, మిత్రమా, నేనెవరో తెలియకుండానే నా కోసం ఇంత చేశావు. నీ కోసం నేను ప్రాణాలు ఇయ్యడానికైనా ప్రాణాలు తీయడానికైనా సదా సిద్ధంగా ఉంటా అని కర్ణుడు దుర్యోధనుడికి మాట ఇస్తాడు. కర్ణుడి నుంచి ఏదైతే ఆశించాడో అదే మాట కర్ణుడి నోటి నుంచి రాగానే దుర్యోధనుడికి ఎక్కలేని సంతోషం పుట్టి, భటులారా, కర్ణుణ్ణి అంతఃపురానికి తీసుకెళ్ళండి అని చెప్తాడు. 100 మంది భటుల చేతిలో కాగడాలు, మధ్యలో కర్ణుడి రథం వెళ్తుంది. ఆ కాగడాల వెలుగులో కర్ణుడు వెలిగిపోతున్నాడు. దుర్యోధనుడు పాండవుల పైన గెలిచాను అని విజయ గర్వంతో రథం పైన రొమ్ము విరుచుకొని నిల్చున్నాడు. రథం రాజప్రాసాదంలోకి బయలుదేరింది. కర్ణుడు అంతఃపురంలో ప్రశాంతంగా పడుకున్నాడు. కానీ కర్ణుడికి వెంటాడిన శాపాలన్నీ గుర్తుకొచ్చాయి. ఆ శాపాలేంటో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఒకరోజు కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి, పరశురాముడితో, గురువుగారు, నేను మీ దగ్గర అస్త్ర విద్య నేర్చుకోవాలి అనుకుంటున్నాను అని కర్ణుడు చెప్తాడు. పరశురాముడు కర్ణుడిని చూసి, నేను క్షత్రియులకు అస్త్ర విద్య నేర్పించను అని పరశురాముడు చెప్తాడు. కర్ణుడు, నేను క్షత్రియుడను కాను, నేను రథసారథి కొడుకును అని కర్ణుడు చెప్తాడు. పరశురాముడు కర్ణుడిని శిష్యునిగా తీసుకుంటాడు. కర్ణుడికి పరశురాముడు రోజు అస్త్ర విద్య నేర్పిస్తా ఉన్నాడు. కొద్ది రోజులలోనే పరశురాముడికి కర్ణుడు ప్రియ శిష్యుడిగా మారాడు. ఒకరోజు పరశురాముడు అలసిపోయి కర్ణుడి తొడపైన నిద్రపోతూ ఉంటాడు. ఇప్పుడు ఇంద్రుడు కందిరీగగా మారి కర్ణుణ్ణి కుట్టాలి అనుకున్నాడు. ఎందుకు అంటే, ఇంద్రుని కొడుకు అర్జునుడు. పరశురాముడి దగ్గర కర్ణుడు అస్త్ర విద్య నేర్చుకొని ఎక్కడ అర్జునుడిని చంపేస్తాడో ఇంద్రుడు భయపడి కందిరీగగా మారి కర్ణుని తొడను కుడుతా ఉంటాడు. కర్ణుడి తొడపైన పడుకున్న పరశురాముడి నిద్ర ఎక్కడ భంగం అవుతుందేమో అని కర్ణుడు కందిరీగ కొడుతున్న నొప్పిని భరిస్తూ అలానే ఉండిపోతాడు. కర్ణుడు కందిరీగా కొడుతుంటే నొప్పిని భరిస్తున్నాడు, కానీ రక్తము దారలాగా పోయి పరశురాముడికి అంటుకుంటుందని కర్ణుడు ఊహించలేకపోయాడు. ఎప్పుడైతే పరశురాముడికి కర్ణుడి రక్తము అంటిందో పరశురాముడికి నిద్ర భంగం కలిగి లేచి పరశురాముడు రక్తాన్ని చూసి, పరశురాముడు ఏమైంది కర్ణ అని అడుగుతాడు. నన్ను కందిరీగా కుడుతుంది, మీకు నిద్ర ఎక్కడ భంగం కలుగుతుందో అని నొప్పిని భరిస్తూ అలానే కూర్చున్నాను అని కర్ణుడు పరశురాముడితో చెప్తాడు. ఆ క్షణం పరశురాముడికి కోపం వచ్చి, ద్రోహి, నువ్వు రథసారథి కొడుకు అని చెప్పావు కదా, నేను 21 రాజ్యాలను దండయాత్ర చేశాను. ఒక క్షత్రియుడే ఇలాంటి నొప్పిని భరిస్తాడు. నువ్వు రథసారథి కొడుకు అని చెప్పి నన్ను మోసం చేసి అస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నావు, ద్రోహి అని పరశురాముడు అనగానే కర్ణుడు, నేను నిజంగానే రథసారథి కొడుకుని అని చెప్పబోతుంటే పరశురాముడు వినకుండా, నీకు అత్యవసర సమయంలో ఈ అస్త్ర విద్య మర్చిపోవుగాక అని పరశురాముడు శాపమిస్తాడు కర్ణుడికి. ఆ క్షణం కర్ణుడు ఎంతో బాధపడి ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళమ్మతో జరిగిన విషయం అంతా చెప్తాడు. అప్పుడు వాళ్ళమ్మ కూడా కొద్దిసేపు బాధపడి, అప్పుడు వాళ్ళమ్మ అంటది, కర్ణ, నువ్వు నిజంగా క్షత్రియుడి కొడుకువేమో. కర్ణుడు కొద్దిసేపు ఆలోచించి, అమ్మా, నేను మా అమ్మా నాన్నలను వెతకడానికి వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి రథం తీసుకొని బయలుదేరతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.